ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సీఎం చర్చలు జరిపారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా ఎస్ఐఆర్ అంశం, అలాగే మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదంపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మధ్య జూన్ సమావేశం జరిగింది. ఈ జూన్ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అందులో కూడా సర్ ప్రక్రియపై ఏదైతే నిన్నటితో దానికి సంబంధించినటువంటి ఎనవరేషన్ ఫామ్ సంబంధించి పని అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఎవరి ఓట్లు ఎలా ఉన్నాయన్న ప్రక్రియ పైన ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయి, పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎలా ముందుకు పెడుతున్నారు, సో అక్కడ ఎలా ఓటర్లను ఏదైతే వారికి సంబంధించినటువంటి విషయాలు సంబంధించిన విషయాలపై ప్రభావితం చేస్తున్నారు, ఇలాంటి అంశాలపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ అధ్యక్షుడు ముగ్గురు కూడా ఏదైతే చర్చించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వర్సెస్ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్యలో ఒక పోల్ వార్ కొనసాగుతుంది. ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి పరిధిలో ఉన్నటువంటి ఎండోన్మెంట్ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే స్థాయిలో ఏదైతే కడియం శ్రీహరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంపై తీరుపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం కి అలాగే ఐఐసిసికి కూడా ఏదైతే లేఖలు కూడా రాయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపై కూడా ఏదైతే జూన్ సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎండోన్మెంట్ కమిషనర్ కార్యాలయంలో అది కూడా ఒక శాఖ మంత్రికి తెలియకుండా అధికారులు కూడా ఏదైతే సంబంధించిన శాఖ మంత్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే దీనిపై కళ్యాణ్ శ్రీహరి కూడా నిన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ కూడా రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. తనకు స్థాయి తెలుసు, పరిధి తెలుసు, నేనేమీ తప్పు చేయలేదు, ఎమ్మెల్యే స్థాయిలో నాకున్నటువంటి నియోజకవర్గంలో గుళ్ళ అభివృద్ధి గురించి మాత్రమే నేను అధికారులను అడిగాను అని చెప్పి తను ఏదైతే చెప్పడం జరిగింది. కానీ అక్కడ సిచ్యువేషన్ ఫోటోస్ చూస్తే, ఆ రోజు వార్త చూస్తే మాత్రం పూర్తి స్థాయిగా అక్కడ ఎండోన్మెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి హనుమంతరావు వచ్చి అధికారులు అందరూ కూడా కూర్చొని సమీక్ష నిర్వహించినట్టు, వారికి ఆదేశాలు జారీ చేసినట్టు, వారికి సంబంధించి ఒక నెలలో దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుసు. సో ఈ వ్యవహారంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇన్ఛార్జ్ పిసిసి అధ్యక్షుడు ముగ్గురు కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇక వీటితో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే ఈ నెల జూన్ 8వ తేదీతో చాలా మందికి సంబంధించిన నామినేటెడ్ పదవులకు సంబంధించిన పదవీ కాలం ముగిసిపోయింది. సో వారికి ఇంకా రెన్యువల్ చేయలేదు, వారి అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా అనేక నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సింది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అన్ని కలిపి పిసిసి అధ్యక్షుడు ఇప్పటికే 75 మందితో కూడినటువంటి లిస్ట్ ని కూడా సిద్ధం చేసి సీఎం కి ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో దాంట్లో కొన్ని అభ్యంతరాలు 8 నుంచి 10 పేర్ల వరకు అట్లా అభ్యంతరాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ అభ్యంతరాలకు తొలగించి అయితే ఈ 75 మందికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ అంశంపై కూడా చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ గ్రూప్ సమావేశంలో ప్రధానంగా ఈ అంశాలపైనే చర్చ జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థాంక్యూ అజయ్.